హర హర మహాదేవ శంభో శివశంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రయాణం వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పొలతల కోన క్షేత్రంకి. చాలా ఫ్రెండ్స్, మనం అయితే బయలుదేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాజ్ ద రిలాక్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడున్న వాళ్ళు మా విలేజ్లోని గ్రామ ప్రజలు, మా బంధువులు అనమాట. అందరూ మా మామగారు, అత్తగారు, పెద్దమ్మ, పిన్నాన్న అందరూ అనమాట. ఈ పొలతల కోన పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ ఎల్లో షర్ట్లో ఉన్న మా మామగారు ఆయన బండి మల్లన్న స్వామి వారికి మొక్కు ఉన్నాడు. ఆ మొక్కుబడి తీర్చడం కోసం ఇప్పుడు వెళ్తున్నాం మా గ్రామ ప్రజలంతా కలిసి. మొత్తం ఆయనే ఖర్చు పెట్టినారనమాట మొక్కుబడి ఉండడం వల్ల. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మనం వెళ్తూ పొలతల కోనకి ఎలా వెళ్ళాలి, స్థల పురాణం ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ పొలతల కోనకి ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం. పొలతల కోనకి మనం రోడ్డు మార్గం ఉందన్నమాట. వైఎస్ఆర్ డిస్టిక్ లేక కడప డిస్టిక్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది. పెండ్లిమర్రి మండలం గంగినపల్లి గ్రామ పరిధిలోని శేషాచలం అడవిలో ఉంటుంది. 2 విమాన మార్గం అనేది దీనికి లేదు. కడపకు వచ్చి కడప విమానాశ్రయం నుంచి మనం మళ్ళీ బస్సు తీసుకొని లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని ఈ ప్లేస్కి రావాలి. 3 రైలు మార్గం దీనికి లేదు. కడప రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మనం ప్రైవేట్ వెహికల్ కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ ఈ పొలతల కోనకి రావాలన్నమాట. ఈ పొలతల కోన పుణ్యక్షేత్రం మహాశివరాత్రులకు దాదాపు 6 లక్షల పైచిలకు భక్తులతో కిటకిటలాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులందరూ స్వామివారిని పూజించుకోవడం కోసం ఆ టైంలో వస్తారన్నమాట శివరాత్రి రోజు. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పొలతల కోన చేరుకున్నాం. ఓం నమ శివాయ. స్థల పురాణం చూస్తే, లోక కళ్యాణార్థం శివపార్వతులు భూలోకంలో ఈ శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న దట్టమైన అడవులు, కోనేరులు, సరస్సులు చాలా అందంగా ఉన్నాయి. అలాగే క్రూరముగాలు, ఋషులు అందరూ కలిసిమెలిసి ఉండడం చూసి స్వామివారికి, అమ్మవారికి చాలా సంతోషమై ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయినప్పుడు ఇక్కడున్న భక్తులందరూ స్వామివారిని కోరగా, స్వామివారు నేను ఎప్పుడూ వెళ్ళ ఇక్కడే ఉండి భక్తులందరికీ కోరిన కోరికలు తీరుస్తానని అభయం ఇచ్చారు. అందువల్ల ఇక్కడ వెలిసారన్నమాట. ఇది స్థల పురాణం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, పొలతల కోనలో శ్రీ శ్రీ సద్గురు కాశీనాయన వారి నిత్యాన్నదాన సత్రం ఉంది. ఇక్కడ మనకి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్న భోజనం, నైట్ భోజనం 24 గంటలు భోజనం పెడతారు. వచ్చే భక్తుల సౌకర్యార్థం భోజనం లేదు అని చెప్పే ప్రసక్తే లేదు. చూడండి, మీరు ఇక్కడ చందాలు ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంది భోజనం అయితే. నేను కూడా ఇక్కడే మార్నింగ్ టిఫిన్ చేశాను, మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరికీ అన్నం పెడతారు. ఇలాగే ఇక్కడే కాదు, ప్రతి దేవాలయంలోనూ అన్నదాన సత్రం అంటే ప్రతి ఒక్కరికి పెడతారు. కులాలు, మతాలు ఏమి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ప్రతి ఒక్క భక్తుడికి భోజనం పెట్టి కడుపుండా పంపిస్తారండి. కొంతమంది ఈ సినిమాలు తీసేవాళ్ళు కానీ మత ప్రచారం చేసేవాళ్ళని హైందూ సంస్కృతిని దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి గమనించగలరు. నేను ప్రశాంతంగా భోంచేసి వచ్చానండి. మనం భోజనం అయిపోయిన తర్వాత మనమే ప్లేట్లు కడిగేసి ప్లేట్లు ఇక్కడే పెట్టాలి. నేను భోంచేసిన తర్వాత నాకు తోచినందుకు నా శక్తి మేర కొద్దిగా అన్నదానానికి డబ్బిచ్చి వెళ్ళాను. సో దయచేసి హైందూ సంస్కృతిని ఎప్పుడు గౌరవించండి. ఓం నమ శివాయ. చాలా ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, పొలతల కోనలో 4 దేవాలయాలు ఉంటాయి. 1 అక్కదేవతల దేవాలయం, అక్కడ 7 కోనేరులు ఉంటాయి. ఆ 7 కోనేరులో మనం మునిగి తర్వాత మనం దేవ దర్శనానికి రావాలి. 2 ఈశ్వర స్వామి గుడి, 3 ఆంజనేయ స్వామి గుడి, 4 శ్రీ బండన్న స్వామి వారి దేవాలయం. కోనేరులో మునిగిన తర్వాత ఈ దేవాలయాల దర్శనానికి రావాలి. చలో ఇప్పుడైతే మనం ఈశ్వర స్వామి దేవాలయం దర్శనానికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూ దట్టమైన శేషాచలం అడవులు. ఈ అడవుల మధ్యలోనే ఈ పొలతల కోన ఉంది. ఇక్కడ ఏ పల్లె లేదు, పల్లె చాలా దూరంలో ఉంది. అలాగే ఇక్కడ ఎవరన్నా ఉండడానికి కూడా వసతులు లేవు. దేవాలయము అలాగే ఆశ్రమము ఉంది. మనం భోంచేయడానికి, మనకి ఇక్కడ పడుకోవడానికి కానీ మనకి రూమ్స్ అటువంటివి ఏమి అవైలబుల్ ఉండవు. దైవ దర్శనం చేసుకొని మళ్ళీ నియరెస్ట్ టౌన్ కడపకి వెళ్ళిపోవాలి మనం. భక్తులు గమనించగలరు. ఇప్పుడు 2వ టెంపుల్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం మనం. దేవాలయం వెనక భాగం నుంచి కరెక్ట్గా క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్నమాట. చలో దర్శనానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్న గుడే అక్క దేవతల దేవాలయం. 7 మంది అక్క దేవతలు
పెదవీర మల్లెమ్మ, చిన్నవీర మల్లెమ్మ, నాగమునెమ్మ, చంద్రకన్య, దేవకన్య, సూర్యకన్య, అగ్నికన్య అనే పేర్లతో పిలువబడతారు. ఈ అక్క దేవతల దేవాలయం చుట్టే మనకి 7 కోనేరులు ఉంటాయి. ఆ కోనేరులో మునిగిన తర్వాతే మనం దేవాలయ దర్శనంకి వెళ్ళాలన్నమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, 1, 2, 3, 4 ఈ కోనేరులు నీళ్లు బాగున్నాయి, వాటిలో మన స్నానం ఆచరించవచ్చు అనమాట. 5, 6, 7 కోనేరులు మరమ్మతులు చేయలేదు, అంతగా నీళ్లు బాగలేవు కాబట్టి స్నానం చేయలేము. వాటిలో భక్తులు గమనించగలరు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇదే 4వ గుడి, శ్రీ బండెన్న స్వామివారి దేవస్థానం. ఇక్కడే ఎవరైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారనమాట. చలో ఫ్రెండ్స్. స్వామివారి మొక్కుబడి అంతా తీర్చేసిన తర్వాత భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు మా ఊరు మహారాజులు. చూడండి, ఈ పక్క పెద్ద పొట్టేసుకున్న ఆయన మా చిన్నాన్న. కత్తి ఎలా తిప్పుతాడో చూడండి. ఇప్పుడు ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇటువైపు ఉన్న వాళ్ళు వేరే విలేజ్ వాళ్ళు. ఇలా చాలామంది భక్తులు తమ తమ మొక్కుబడులు ఇక్కడ తీర్చుకొని ఇక్కడే వంటలన్నీ వండి భోంచేసి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు. చూస్తున్నారా, అక్కడక్కడ షెడ్లు ఉన్నాయి మనకి. వాన వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా భోంచేసి వెళ్ళడం కోసం షెడ్లు నిర్మించారు దేవస్థానం వాళ్ళు. ఇప్పుడు మామూలు డేస్ కాబట్టి జనాలు తక్కువగా ఉంటారు. వీకెండ్స్ అలాగే శివరాత్రి టైంలో చాలా ఎక్కువ మంది భక్తులు ఉంటారు. శివరాత్రి టైంలో అయితే ఇలాంటి మనకి ప్లేసే దొరకదన్నమాట. 6 లక్షల పైచిలకు భక్తులు వస్తారు ఈ దేవస్థానంలో సోమవారం మొక్కుబడి చెల్లించుకోవడం కోసం. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఊరి ప్రజల యొక్క భోజనాలు అన్నీ చూడండి ఎలా చేస్తున్నారో. Hello, hi friends. Please subscribe my channel. ఇదంతా మేము చేసుకొని తింటున్నాము, అన్నీ చేసుకొని వండుకొని తింటున్నాము. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంజాయ్ చేయండి. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వైట్ రైస్ అయిపోయింది, అలాగే చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ రెడీ చేస్తున్నారు.
ఇప్పుడు భోజనం అంతా రెడీ అయిపోయింది. వైట్ రైస్, చికెన్, మటన్, రసం చేశారు. అందరూ భోంచేస్తున్నారు. చలో చూడండి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శివశంకర. ఫ్రెండ్స్, మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా స్వామివారిని సందర్శించండి. పొలతల కోన చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. ఓం నమ శివాయ.